ఈ వీడియోలో మనం ముంబై నుంచి హైదరాబాద్ వరకు అయితే ఫ్లైట్ జర్నీ అయితే చేస్తున్నాము. ప్రెజెంట్గా నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. సో ఈ ఎయిర్పోర్ట్ చూస్తుంటే కూడా మనకి ఇంచుమించు హైదరాబాద్ లానే అనిపిస్తుంటుంది. కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక 1-2 కిలోమీటర్స్ రోడ్ నుంచి వెళ్ళాలి. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే 7-8 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి రోడ్ మీద నుంచి లోపలికి ఎయిర్పోర్ట్ దాకా. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేసి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. ఈరోజు మనం చేయబోయే జర్నీ వచ్చేసి ముంబై నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం మనం. అండ్ ఈ జర్నీ వచ్చేసి నేను ఎయిర్ ఇండియాలో చేస్తున్నాను. ఎయిర్ ఇండియా ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే ఇంతకుముందు ఇండిగో, ఆకాశ ఎయిర్ అవన్నీ మనకి టెర్మినల్ 1లో ఉంటాయి. అది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేద్దామని చెప్పేసి నేనైతే ఎయిర్ ఇండియాని అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఇప్పుడే నేను లాంచ్ అయితే యాక్సెస్ తీసుకున్నాను, అదాని లాంచ్. నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 3200 అయితే పడింది. మీలో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా దగ్గర 10-15 క్రెడిట్ కార్డులు ఉన్నాయి, కానీ అన్నిటికీ ఆఫర్ వ్యాలిడ్ లేదు. ఓన్లీ ఒక కార్డుకి అయితే వచ్చింది. సో మనమైతే అదాని లాంచ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ టెర్మినల్ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదాని మామ ₹2 భోజనంలోకి అయితే వచ్చేస్తున్నాను. అంటే అదాని లాంచ్లోకి అయితే తినడానికి వెళ్తున్నాను. సో ఈ వీడియో అంతా మీకు కవర్ చేద్దామని, ఇక్కడ మనకి ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి, ఏమేమి తినొచ్చో అన్నీ మీకు కవర్ చేసి చూపిస్తాను. మనకి చిన్నపాటి బుఫే లాగా ఉంటుంది అనమాట. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. అదాని మామతో మామూలుగా ఉండదు. ఇక్కడ కూర్చుంటా మంచిగా ఫ్లైట్స్ అంతా చూసుకుంటూ తినొచ్చు. లైవ్ బుఫే కౌంటర్. ఇక్కడనేమో గేట్ నెంబర్ 44B. మాకు బోర్డింగ్ అవుతుందేమో 40A. ఎయిర్ ఇండియాతోనే ఆ మాత్రం ఉంటుంది. టైంకి లేదు, వల్ల సీట్ కూడా చేంజ్ అంట. 14F సీట్ కాస్త 2Cకి అయిపోయింది. మన ఎయిర్ ఇండియా అసలు టూ మచ్ సర్వీస్. ఆన్ టైం అన్నాడు. 7:42 అవుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. మా ఫ్లైట్ టైం వచ్చేసి 7:55కి టేక్ ఆఫ్. ఇంకా లోపలికి కూడా పోలేదు. ఎయిర్ ఇండియా. Please place your hand baggage in the overhead bins or under the seat in front of you. Please keep your seat.
ఫ్లైట్ ఎక్కి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇప్పుడైతే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. సో నేనైతే సీ ఫుడ్ మీల్ ఆర్డర్ చేశాను. సో నాకైతే ఒక క్రోసం అండ్ మనకి మఫుల్ కేక్ టేస్ట్ అయితే అది ఇరిపోయింది. ఎగ్జాక్ట్గా 9:30 అవుతుంది. మేమైతే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఫ్లైట్లో మాత్రం మంచి పైలట్ మంచి రోలర్ కోస్టర్ గేమ్ అయితే ఆడాడు మాతోనే. మొత్తం బ్యాడ్ వెదర్ అనుకుంటా, చాలా అప్ డౌన్ ఇట్లా డ్యాన్స్ ఆడింది మొత్తం. సో ఇదే అండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.